హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. కమేలియా ప్లాంట్కి ప్రూనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దీనికి పదునైన కత్తెరని తీసుకోండి. ముఖ్యంగా దీన్ని ఫ్లవరింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రూనింగ్ చేయాలండి. అయితే దీనికి ఎండిపోయిన కొమ్మలు, ఆకులు, ఎండిపోయిన పువ్వులు కట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కట్ చేయకూడదండి, ఎందుకంటే ఇది చాలా స్లోగా గ్రోత్ అయ్యే ప్లాంట్. చిన్న చిన్న కొమ్మలను మాత్రమే కట్ చేయండి, పెద్ద కొమ్మల్ని కట్ చేయకూడదండి. ఇలా చిన్న కొమ్మలను కట్ చేయడం వల్ల న్యూ బ్రాంచెస్ వచ్చి ప్లాంట్ స్ట్రాంగ్ అండ్ బుషీగా పెరుగుతుంది. దీనికి సమ్మర్లో ఫర్టిలైజర్స్ ఇవ్వకపోవడమే మంచిదండి. దీని యొక్క టాప్ సాయిల్ డ్రైగా ఉందో లేదో చెక్ చేసుకుని డ్రైగా ఉన్నప్పుడు వాటరింగ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అప్పుడప్పుడు వాటి ఆకులపై వాటర్తో స్ప్రే చేస్తున్నట్లయితే కనుక ప్లాంట్ ఫ్రెష్గా కనిపించడమే కాకుండా వేడి గాలిని కూడా తట్టుకోగలుగుతుందండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్లో ప్రతి ప్లాంట్కి మల్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల రూటింగ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా అవసరమైన తేమను కూడా రూట్స్కి అందేలా చేస్తుందండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.